నేను చిన్నగున్నప్పుడు దొండకాయలు తింటే మతిమరుపొస్తుందని మా స్కూల్‌లో చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. ఇంక అందుకే తినేదాన్ని కాదు. బట్ ఒకసారి టేస్ట్ చేస్తే నచ్చింది. ఇంక అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేశాను. సో, ఈజీగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఎవరైనా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దొండకాయలు కట్ చేసుకొని ఇలా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని డ్రైన్ చేసుకొని పక్కకు తీసేయండి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిలేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిలేసుకోండి. అలాగే పోపు దినుసులు వేసుకోండి. నాకు గార్లిక్ ఇష్టం. అందుకే మెదిపేసి వేసేసాను. అండ్ ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మనకు ఆనియన్స్ ఈజీగానే మగ్గిపోతాయి. వన్స్ అవి మగ్గిపోయాక డ్రైన్ చేసుకున్న దొండకాయలన్నీ వేసేసుకోండి. ఆల్రెడీ దొండకాయలు కుక్ అయిపోయాయి కాబట్టి మనకు హార్డ్‌లీ ఒక 5, 10 మినిట్స్‌లో కర్రీ రెడీ అయిపోతుందనమాట. సో, ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంకా కారము మీకెంత కావాలనిపిస్తే అంత ఏసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మన టేస్ట్‌కి తగినట్టే వేసుకోవాలి. సో, నేను 2 పర్సన్స్‌కి చూపిస్తున్న రెసిపీ. ఇది మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే కర్రీ రెడీ.